ప్రపంచ బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను 6.7 నుండి 6.3% తగ్గించింది. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, విధానపరమైన అనిశ్చితి కారణంగా ఈ కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా దక్షిణాసియా అభివృద్ధి నివేదిక ప్రకారం అంతకుముందు 7%గా అంచనా వేసిన 2024-25 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు కూడా 6.5%కి తగ్గించడం జరిగింది. ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం లభించినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక బలహీనత మరియు విధానపరమైన అనిశ్చితి ఈ వృద్ధిని నిలువరించే అవకాశం ఉందని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం బలహీనమైన ప్రైవేటు పెట్టుబడులు మరియు ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల లక్ష్యాలను చేరుకోకపోవడం వల్ల 2024-25లో వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.5% నుండి 6.2%కి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతల మరియు అంతర్జాతీయ అనిశ్చితి పెరగడం దీనికి కారణమని IMF పేర్కొంది. అంతర్జాతీయ రిజర్వ్ బ్యాంక్ RBI సైతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.7% నుండి 6.5%కి తగ్గించింది. మొత్తంగా దక్షిణాసియా ప్రాంతం వృద్ధి 2025లో 5.8%కి తగ్గుతుందని, ఇది అక్టోబర్ అంచనాల కంటే 0.4% తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే 2026లో ఇది 6.1%కి పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలను ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని బ్యాంకు హెచ్చరించింది. ప్రపంచ బ్యాంకు యొక్క ఈ తాజా కోత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు అంతర్జాతీయ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంకు కోత పెట్టడం వల్ల అనేక పరిణామాలు జరగవచ్చు. ముఖ్యంగా ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రభావాలను చూపుతుంది. ప్రపంచ బ్యాంకు వృద్ధి రేటు అంచనాను తగ్గించడం అంటే వాస్తవ వృద్ధి కూడా ఆ మేరకు తగ్గే అవకాశం ఉంది. దీని అర్థం ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి, ఉద్యోగాల కల్పన తగ్గుతుంది, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల మందగిస్తుంది. తక్కువ వృద్ధి అంచనాలు దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీయవచ్చు. వారు తమ పెట్టుబడులను నిలిపివేయవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇది మరింత ఆర్థిక మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక అనిశ్చితి, ఆదాయ వృద్ధిలో లోటు కారణంగా ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకుంటారు. ఇది వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ ప్రభావం ఎగుమతులపై కూడా పడుతుంది. ప్రపంచ బ్యాంకు సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ విధానాలు మరియు ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని వృద్ధి అంచనాలను మారుస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం మరియు ప్రభుత్వ మూలధన వ్యయం లక్ష్యాలను చేరుకోకపోవడం కూడా వృద్ధి అంచనాలు తగ్గించడానికి ఒక కారణం. మొత్తం మీద ప్రపంచ బ్యాంకు వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిదే అంటున్నారు ఆర్థిక నిపుణులు.